చందమామ కథ బంగారు నీళ్ళు. అనగనగా ఒక రాజు రాణి ఉండేవారు. వారికి 2 కుమారులు, 1 కూతురు. రాజు మీద వారి కుటుంబానికే కాక ప్రజలందరికీ కూడా చాలా ప్రేమ ఉండేది. అతనిలాంటి మంచి రాజు లేడని పేరు తెచ్చుకున్నాడు. ఇలా ఉండగా హఠాత్తుగా జబ్బు చేసి రాజు చనిపోయాడు. పాపం అతని భార్య బెంగతో మంచం పట్టింది. రాజ్యంలో ఉన్న పెద్ద పెద్ద వైద్యులు అందరూ వచ్చారు. రకరకాల చికిత్సలు చేశారు. లాభం లేకపోయింది. మనోవ్యాధికి మందు ఎవరు ఇవ్వగలరు? ఇంతలో ఒక రోజున ఊళ్ళోకి ఒక సాధువు దిగాడు. ఎక్కడ చూసినా రాణిగారు గొడవే. అది విని సాధువు ఆమెను చూద్దామనుకున్నాడు. అతన్ని కోటలోకి కాపలా వాళ్ళు పోనిస్తేనేగా. అందరూ చూడ్డమైంది, నీ వల్ల ఏమవుతుంది, పోవోయ్ అని కసిరి కొట్టారు వాళ్ళు. అలా కాదు, మీరందరూ ఏనాడు ఆశ వదులుకున్నారు కదా, ఇంతలో పోయేదేమున్నది, నన్ను ఒకసారి చూడనియ్యండి అని సాధువు పట్టుపట్టాడు. సరే, చివరకు సాధువుని రాణిగారి ఎదుట పెట్టారు. అతను పరకాయించి చూచి, అమ్మా, ఇదేమీ శరీర సంబంధమైన జబ్బు కాదు. అందుచేత ఎన్ని మందులు నూరిపోసినా పని చేయవు. మీకిప్పుడు పట్టుకున్నది మనోవ్యాధి. మనోవ్యాధులు కుదరటం ఒక్క సాధువులకే చేతనవుతుంది. ఇటువంటి బాధలు నయం కావటానికే వారు దేశాలు తిరిగి సలహాలు ఇస్తూ ఉంటారు అని తన ఉద్దేశం చెప్పారు. ఈ మాటలు రాణిగారికి అమృత గుళికలు అనిపించినాయి. యతీశ్వరుని అనేక విధాల పూజించి, స్వామి, మీరు నిజంగా మహానుభావులు. నా బాధలు ఉన్నవి ఉన్నట్టుగా దివ్యదృష్టి వల్ల కనిపెట్టగలిగారు. మా పుణ్యం కొద్దీ ఇవాళ మీ దర్శనం లభించింది. మరి నాకు ఆరోగ్యం కలిగే ఉపాయం ఉన్నదా అని ఆత్రంతో ప్రశ్నించింది. ఉపాయం లేకేమి? ఈ పట్టణానికి ఉత్తర దిశని 10 ఆమడల దూరంలో ఒక రాక్షసి ఉన్నది. ఆ రాక్షసి రాజ్యంలో 3 వింత వస్తువులున్నాయి. అయితే అవి జయించుకు రావటం కష్టసాధ్యమైన పని. వాటిని తీసుకురాగలిగితే మాత్రం మీ జబ్బు నయమైపోయినట్టే. సందేహం లేదు, నా మాట నమ్మండి అని సాధువు చెప్పాడు. మాకు ఏ పని కష్టసాధ్యమన్నదే లేదు. ఆ వింత వస్తువులు ఏమిటో సెలవేయండి స్వామి అని అంటూ రాణిగారి కొడుకులిద్దరూ ముందుకొచ్చారు. సరే, అయితే వినండి. ఆ రాజ్యంలో పాట పాడే చెట్టు, మాట్లాడే పక్షి, బంగారపు నీళ్లు ఉన్నాయి. వీటిని తీసుకురాగలిగితే మీ తల్లిగారి జబ్బు నిమ్మలిస్తుంది. అయితే ఈ పని చాలా జాగ్రత్తగా సాధించుకురావాల్సిమండి అని చెప్పేసి సాధువు మాయమైపోయాడు. ముందుగా పెద్ద కుమారుడు రాజభూషణుడు వెడతానన్నాడు. 3 నెలలు గడువు పెడుతున్నాను. అప్పటికి ఇల్లు చేరుకుంటే సరే, లేని పక్షంలో నాకు ఏదో అపాయం సంభవించిందని అనుకోండి అని గడువు పెట్టి బయలుదేరాడు. వెళ్ళగా ఒక బ్రహ్మాండమైన ఎడారి కనిపించింది. అక్కడ కొన్ని రాళ్ళు తప్ప మరేమీ లేవు. మరి 4 అడుగులు వేసేసరికి, ఓయి రాజభూషణుడా, ఈ ప్రయాణం ఎక్కడికి? ఇది ఎందుకు వచ్చిన ప్రయాణం అని ఎవరో తనని పేరు పెట్టి పిలిచినట్టయింది. ఎరిగిన వాళ్ళు పలకరిస్తున్నారేమోనని పోని బదులు చెబుదామా అని బుద్ధి పుట్టింది. కానీ ఇవన్నీ రాక్షసి రాజ్యంలో మాయలను నిశ్చయించి రాజభూషణుడు తన దారిని తను వెళ్తున్నాడు. దారిలో ఒక వృద్ధుడు కనపడినాడు. నాయనా రాజకుమారా, నీవు చాలా కష్టసాధ్యమైన కార్యం తలపెట్టావు. అయినా భయం లేదులే. నేను చెప్పినట్టుగా నడుచుకున్నావంటే సులువుగా పని సాధించుకు రాగలవు అని చెప్పాడు. తప్పకుండా నడుచుకుంటానని రాజభూషణుడు మాట ఇచ్చాడు. అప్పుడు వృద్ధుడు, అదిగో ఆ కనపడుతున్న రాళ్లన్నీ ఏమిటో తెలుసా? నీలాగే నువ్వు వచ్చిన పని కోసమే వచ్చి శాపం వల్ల శిలలుగా మారిపోయిన సూర్యులు. నీవు ఈ సమీపానికి వెళ్ళేసరికి ఎవరో నిన్ను పేరు పెట్టి పిలుస్తారు. పలక్కుండా పోతే రాళ్లతో కొడతారు. అప్పటికీ లొంగకుండా పోతే ఎదుటికి వచ్చి ముఖం పైన ఉమ్ముతారు కూడాను. ఈ పనులన్నీ కనపడని ఒక రాక్షసి చేస్తూ ఉంటుంది. ఇవేవీ లెక్క చేయక నీ పని మీద నీవు వెళ్ళిపో. వెనకకు తిరిగి చూశావంటే నువ్వు ఒక రాయిగా మారిపోతావు అని బోధించాడు. ముసలివాడు చెప్పింది శ్రద్ధతో విని రాజభూషణుడు మళ్ళీ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఎవరో పేరు పెట్టి పిలిచారు. రాజపుత్రుడు పలకలేదు. వాళ్ళు రాళ్ళు విసిరారు. అతను లెక్క చేయలేదు.
తల్లి ఆరోగ్యం కోసం ఎన్ని కష్టాలైనా పడడానికి నిశ్చయించుకున్నాడు. మరి కొంచెం సేపటికి ఎవరో వచ్చి ముఖం పైన ఉమ్మి వేసేసరికి చిర్రుల కత్తి తీసి ఎవడెవరా నువ్వు అంటూ వెనక్కి తిరిగాడు. ఇంకేముంది, రాజభూషణుడికి బదులు ఒక రాయి అక్కడ పడి ఉంది. 3 నెలల వరకు చూసి రాజభూషణుడు ఏదో ఆపదలో చిక్కుకొని ఉంటాడని ఇంటి దగ్గర నిశ్చయించుకున్నారు. ఈసారి రెండవ వాడు సుగుణభూషణుడు అన్నలాగనే 3 నెలల గడువు పెట్టి ప్రయాణం అయ్యాడు. ఇతను అన్నకంటే ఎక్కువ ఓరిమి కనబరిచాడు. చాలా శ్రమలు పడినాడు. కానీ చివరికి ఎవరో వచ్చి ముఖం పైన ఉమ్మి వేసేసరికి పౌరుషంతో కత్తి దూసి వెనకకి తిరిగి అన్నగారిలాగానే శిలైపోయాడు. పెట్టిన గడువు ఎప్పుడో దాటినా సుగుణభూషణుడు ఇంటికి చేరుకోలేదు. అందుచేత ఇతనికి కూడా ఆపద వచ్చి ఉంటుందని ఇంట్లో నిశ్చయించుకున్నారు. అప్పుడు రాజపుత్రి హేమలత నేను వెళతాను అని ముందుకొచ్చింది. కొడుకుల అతీగతి తెలియకపోయే ఉన్న ఒక్క కూతురు ఎదుట లేకుండా వెళ్ళిపోతే రాణి సహించగలదా? అందుచేత వద్దుగాక వద్దు అని హేమలత ప్రయాణానికి అడ్డు తగిలింది. కానీ రాజకుమార్తె ఆగలేదు. ఈ పాటి పని నెరవేర్చుకు రాలేకపోతే మేము ఉండేమి లేకేమి, నేను తప్పకుండా సాధించుకొస్తాను, చూస్తావు కదా నా ప్రజ్ఞ అని ధీమాగా చెప్పి బయలుదేరింది. అన్నలిద్దరికీ కనపడినట్టే హేమలతకు కూడా ముసలివాడు అగుపడి సలహాలు చెప్పాడు. రాజపుత్రి ముసలివాడిని దేవునిగా భావించింది. అతని సలహాలను వేదముగా నమ్మింది. అతను చెప్పిన దానికి అడుగు దాటకుండా నడుచుకుంటానని వెట్టేసుకుంది. ఆ ప్రకారమే చేసింది కూడా. లోగడ అన్నలు పౌరుషాన పడి వెనక్కి తిరిగి చూశారు. తగిన శాస్తి అనుభవించారు. కానీ హేమలత మాత్రం అలా చూడలేదు. అందుకనే ఆమె గండాలన్నీ సులువుగా దాటేసింది. ఇక ఇప్పుడు ముసలివాడు హేమలతకు అడుగడుగునా కనబడుతూనే ఉన్నాడు. పక్కనే ఉంటూ సలహాలు చెబుతూనే ఉన్నాడు. కొంచెం సేపటిలోనే హేమలతకు ఒక విచిత్రమైన ప్రదేశం కనపడింది. అక్కడ మిలమిలా మెరుస్తూ ఊట నీరు ప్రవహిస్తూ ఉంది. అదే బంగారపు నీరు. ఇది ఒక్క చుక్క తగిలేసరికి చచ్చిన వాళ్ళే బ్రతుకుతారు. ఇక ఎటువంటి వ్యాధులైనా కుదురుతాయి అనే మాట చెప్పేదేముంది అని ముసలివాడన్నాడు. ఆ మాట వింటూనే హేమలత తన దగ్గర ఉన్న సీసాలను ఈ నీటితో నింపివేసి చేత పట్టుకుంది. ఆ దగ్గరలోనే ఒక చెట్టు పాడుతూ కనిపించింది. ఆ చెట్టు కొమ్మకు ఒక పంజరం, ఆ పంజరంలో మాట్లాడే పక్షి కూడా కనపడ్డాయి. బేష్, తక్కిన 2 వస్తువులు ఇక్కడే దొరికేశాయి. ఇక వచ్చిన పని పూర్తిగా నెరవేరినట్టేనని రాజపుత్రి సంతోషించింది. ఈ చెట్టు కొమ్మ ఒకటి పట్టుకెళ్ళి మీ ఉద్యానవనంలో పాతు, మళ్ళీ మహావృక్షం అవుతుంది. దీని ఆకులు చక్కటి సంగీతం పాడతాయి. పంజరంలో పక్షి కమ్మటి కథలు చెప్తుంది. ఇవి ఎక్కడ ఉంటే అక్కడ ఆరోగ్యం ఉంటుంది అని వృద్ధుడు చెప్పాడు. హేమలత ఆ చెట్టు కొమ్మ ఒకటి విరిచింది. పక్షి ఉండే పంజరం పట్టుకున్నది. తిరిగి ఇంటి ముఖం పట్టింది. ముసలివాడు చెప్పిన మాట ఎంతవరకు నిజమో చూద్దామని దారిలో పడి ఉన్న ఒక శిల మీద బంగారపు నీటి చుక్క వేసింది. ఆ శిల వెంటనే రాజకుమారునిగా మారింది. ఆమె ఆశ్చర్యంతో తక్కిన రాళ్ల మీద కూడా తలా ఒక నీటి చుక్క వేస్తూ వచ్చింది. వెంటనే రాళ్లన్నీ రాజపుత్రులుగా మారినాయి. అలా మారిపోయి వచ్చిన వాళ్ళల్లో తన అన్నలిద్దరూ కనపడేసరికి హేమలత చెప్పలేని ఆనందం పొందింది. ముగ్గురు కలిసి తల్లికి కావలసిన 3 వింతలు పట్టుకుని ఇంటికి చేరుకున్నారు. తలవని తలంపుగా కొడుకులు కూతురు కంటపడే వరకు రాణిగారికి సగం వ్యాధి ఎగిరిపోయింది. హేమలత ప్రజ్ఞ వల్ల సాధించుకు వచ్చిన 3 వింతలు యతీశ్వరుడు చెప్పినట్టుగా ప్రయోగించేసరికి రాణిగారికి చక్కగా ఆరోగ్యం చేరింది. అందరూ ఆనందంలో మునిగి ఉండగా అడవిలో కనిపించిన ముసలివాడు కూడా వారి దర్బారుకు వచ్చాడు. అతన్ని రాజకుమారులు హేమలత చాలా మర్యాదగా చూశారు. అతను కట్టుకోవడానికి మంచి దుస్తులు ఇచ్చారు. అవి వేసుకోగానే ముసలివాడు చక్కటి రాజకుమారునిగా మారిపోయాడు. ఈ వింతకు అందరూ ఆశ్చర్యం పొందారు. నేను మీ వంటి రాజకుమారుడినే. ఈ 3 వింతల కోసం నేను మీలాగే ప్రయాణమయ్యాను. రాక్షసుని శాపం వల్ల నాకు ఈ ముసలి రూపం వచ్చింది. తర్వాత హేమలత ప్రజ్ఞ వల్ల నాకు ఈ పీడ వదిలింది అని అతను చెప్పాడు. ఈ కథ విని రాణిగారు మరింత సంతోషించింది.
హేమలతకు రాజకుమారునికి వైభవంగా పెళ్లి చేసింది. అంతటి నుంచి అందరూ హాయిగా ఉంటున్నారు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.